గురుబోధ. గతంలో గురుబోధ అన్న శీర్షికలో మనం చాలా అంశాలని చాలా రహస్యాలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ గురుబోధలో శిష్యుడైనటువంటి ప్రద్యుమ్నకి గురువుగారు అయినటువంటి నారాయణ స్వామి గారికి మధ్యలో జరిగినటువంటి కాన్వర్సేషన్లో మనం చాలా అంశాలను మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇక్కడ మనం ఒకసారి ఏమైందంటే, గురువుగారు అయినటువంటి నారాయణ స్వామి గారి దగ్గరికి ప్రద్యుమ్న ఒకసారి వెళ్ళాడు. గురువుగారి దర్శనం కోసం వెళ్ళినప్పుడు చిన్న సంచి పట్టుకొని వెళ్ళాడు. సంచి పట్టుకొని వెళ్తే సాధారణంగా గురువు దగ్గరికి ఎప్పుడూ కూడా ఉట్టి చేతితో రాకూడదు, ఏదైనా తీసుకెళ్ళాలని ఒక నియమం అనేది పూర్వకాలం నుండి ఉంది. ఇప్పటికీ చాలామంది మీలో ఫాలో అవుతున్నారు. సో అది పట్టుకొని వెళ్ళాడు. ఈ పట్టుకొని వెళ్ళినప్పుడు ఆ సంచిలో నుండి కొన్ని ఫలాలు, కొంత రుసుము, ఏవో దక్షిణ, వచ్చిన దక్షిణ ఏదో తీసి గురువుగారికి అందించాడు. ఎప్పుడు కూడా ఆయన ఏంటంటే సంచిలో తీసి గురువుగారికి ఇచ్చాక ఆ సంచి ఆయన ముందే దులిపేసి మడత పెట్టేసి పక్కన పెట్టేస్తాడు. అంటే సంచిని ఖాళీ చేసేస్తాడు. ఆ రోజు సంచిని ఖాళీ చేయలేదు, మొత్తం అదే తీసి ఇచ్చేసి ఆ సంచిని మళ్ళీ పక్కన పెట్టాడు. ఆ సంచిలో ఏదో ఉన్నట్టు ఆ సంచిని కొద్దిగా పక్కన పెట్టాడు. ఏదో వస్తువు ఆ సంచిలో ఉంది. గురువుగారు అయినటువంటి నారాయణ స్వామి వారిని ప్రద్యుమ్న వైపు చూసి, ఏరా అబ్బాయి ఏంటి అది సంచిలో ఏంటి ఉంది, ఇంటికి ఏమైనా పట్టుకుని వెళ్తున్నావా అని మామూలుగా అడిగారు, సహజంగా అడిగారు. అడిగితే ఏం లేదు గురువుగారు, మా పక్కింటి అబ్బాయి ఏమో ఆడుకుంటున్నాడు, మా అబ్బాయికి ఏమీ ఆడుకోవడానికి ఏ వస్తువు లేదని చెప్పి ఏడుస్తున్నాడు. ఎలాగ గురువుగారి దగ్గరికి వెళ్తున్నావు కదా, వచ్చేటప్పుడు ఏదైనా ఆడుకోవడానికి, పిల్లవాడికి ఆడుకోవడానికి ఏదైనా వస్తువు తే అని చెప్పేసి మా ఆవిడ చెప్పిందండి, అందుకని ఏదో ఆట బొమ్మ కొన్నానండి అన్నాను. ఓ అవునా, ఇంతకీ నీ కొడుకు కోసం ఏ ఆట బొమ్మ కొన్నావు అడిగారు నారాయణ స్వామి గురువుగారు. ఈయన ఊరుకోరు కదా, అడిగారు మామూలుగా ఏ వస్తువు కొన్నామని. అనగానే అంతా చూశానండి, మార్కెట్లో బజార్లో అంతా చూశాను, కానీ ఏ వస్తువు కనబడలేదు, ఏ బొమ్మ కనబడలేదు. ఒక డమర్కం కనబడిందండి. ఆ డమర్కం అయితే కొద్దిగా సౌండ్ వస్తుంది కదా, ఆడు ఏడ్చినప్పుడు మేము అలా ఊపితే ఊరుకుంటాడు కదా అని చెప్పేసి నేను కొన్నానండి అని చెప్పేసి అన్నాడు. అనగానే తీతి అని చెప్పేసి గురువుగారు అన్నారు. అనగానే గురువుగారికి తీసిచ్చాడు డమర్కం. తీసిచ్చిందా గురువుగారు చూశారు, ఇదే చాలా బాగుందిరా డమర్కం, బాగానే కొన్నారు నీ కొడుకు కోసం అని చెప్పేసి గురువుగారు అని సరదాగా ఒకసారి ఇలాగా వాయించారు, ఇలాగేమో వాయించి గురువుగారు మళ్ళీ పక్కన అలా పెట్టారు. పెట్టిన తర్వాత చెప్పరావు వేడి సంగతి ఏంటి, ఎలా ఉంది నీ సాధన, ఎలా ఉంది, ఎంతవరకు ఎదిగిపోయి నువ్వు సాధనలు ఏటి సంగతి చెప్పు, వాట్ ఈజ్ యువర్ ప్రోగ్రెస్ అని చెప్పేసి గురువుగారు అడిగారు. అడిగిన తర్వాత ఏట్లేదండి, అంతా వ్యవహారం సంసారంలో పడిపోయి ఇంకే సాధనలు ఉంటాయండి అన్నాడు. అందుకని అదేట్రా, మరి సంసారంలో కూడా నువ్వు సాధనకు సంబంధించిన వస్తువులను పట్టుకుని వెళ్తున్నావు, నువ్వు ఇంకా అంతకన్నా ఇంకేట్రా అని గురువుగారు అన్నాడు. అందుకని ప్రజలకు అర్థం కాలేదు, సాధనకు సంబంధించిన వస్తువులు ఏంటండి అని చెప్పేసి అన్నాడు. మరి అంతే కదా, నువ్వు మార్కెట్లో కరెక్ట్గా ఎతికితే నీకు మంచి బొమ్మే కనిపించేది, డమరకం ఎందుకు కొన్నావు, ఇంతకన్నా గొప్ప సాధన ఏముంటుందా అని చెప్పేసి గురువుగారు అన్నారు. అందుకని ఒకసారి అర్థం కాలేదు ప్రజల్ని, గురువుగారు ఏం చెప్తున్నారు అని. అదేంటి గురువుగారు, నా కొడుకు కోసం ఆడుకుంటాడని కొన్నాను, ఆటలో కూడా నువ్వు సాధన చూసావు కదా, నువ్వే గొప్పడురా అని చెప్పేసి నారాయణ స్వామి గారు అన్నారు. అనేసరికి ప్రజలకి ఏమీ అర్థం అవ్వట్లేదు. ఎప్పుడు గురువుగారు తలకు మాటలు ముందు ఎప్పుడు శిష్యుడికి అర్థం కావు, దాని ఎక్స్ప్లెనేషన్ ఆఖరి ఫైనల్ క్లైమాక్స్కి వెళ్తే కానీ అర్థం కాదు. అప్పుడు నాకు అర్థం అవ్వట్లేదు గురువుగారు, మీరు చెప్తున్నమాట, నా సాధనకి నా కొడుకు ఆడుకోవడం నేను కొన్న ఈ బొమ్మకి సంబంధం ఏంటంటే కొద్దిగా నాకు కాస్త అర్థమయ్యేలా చెప్పండి అని చెప్పేసి అన్నారు. అంటే అప్పుడు గురువుగారు నవ్వి ఒక విషయం చెప్పారు. నీకు ఒక రహస్యం చెప్తాను, గుర్తుపెట్టుకో. మనం ఈ చాలా పెద్ద సబ్జెక్టు, ఈ దమరక రహస్యం అన్నది
సో మనకు అంత సమయం లేదు కాబట్టి వీడియోలోని కొంచెం త్వరగా అవుట్లైన్ అన్న చెప్తాను, కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు సందేహాలు ఏమంటే మీ గురువుగారి దగ్గరికి మీ గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు మీకు నివృత్తి చేయగలుగుతారు. సో ఏంటంటే ఈ విశ్వంలోని ప్రతి చోట కూడా రేణువులని పదార్థాలని ఉంటాయి. అంటే మ్యాటర్ అని ఇలాగ ఉంటాయి. అంటే మీకు నాకైతే పెద్దగా సైన్స్ మీద అవగాహన లేదు, కానీ మీలో ఎవరికైనా మెటాఫిజిక్స్ కనుక తెలిస్తే ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ కొంచెం అర్థం అవుతుంది. సో పదార్థం అంటే వస్తువు అని కాదు, మ్యాటర్ అంటారు. మన మెటాఫిజిక్స్లోని పదార్థాన్ని మ్యాటర్ అంటారు. సో ఈ మ్యాటర్ లేని చోట అనేది ఒకటి ఉంది. మనం ఆల్రెడీ గురుబాబులో పంచతత్వాలు చెప్పేటప్పుడు మనం దాని గురించి చెప్పుకున్నాం. గురుగారు నారాయణ స్వామి గారు శిష్యుడు చెప్తున్నారు, నీకు పంచభూతాల కోసం చెప్పాను కదా, అప్పుడు నేను నీకు ఒక విషయం చెప్పాను. బ్లాక్ హోల్ అని ఒకటి ఉంటుంది. ఈ బ్లాక్ హోల్లో ఏంటంటే మీకు నో మ్యాటర్, అక్కడ మ్యాటర్ ఉండదు, అక్కడ ప్రవాహం ఉండదు, ప్రయాణం ఉండదు, ఏమీ ఉండదు. మనకి అనంతమైనటువంటి వేగంతో ప్రయాణించేది మనకు సాధారణంగా ఫిజిక్స్లో చెప్పేది ఏంటంటే కాంతి. వేదాంతంలో మనసు అని చెప్తారు, మనసు అనేది పక్కన పెడితే జనరల్గా కాంతిని మనం చెప్తాం. అందుకే కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అని కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నాం. సో ఈ బ్లాక్ హోల్లోని ఈ కాంతి కూడా తన ఉనికిని కోల్పోద్ది. అంటే ఇక్కడ మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే ఈ ఆకాశ తత్వంలోని ఒకసారి మనిషి కింద నుండి వెర్టికల్గా ప్రయాణించి, ఇక్కడ ప్రయాణం అన్నది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. వెర్టికల్గా ప్రయాణించి, ఇది గురుగారి నారాయణ స్వామి చెప్తున్నారు ప్రజలకి, నువ్వు ఇటు అటు బొరపెట్టుకో, జాగ్రత్త నా మాట వైపు వినని చెప్పేసి వెర్టికల్గా ప్రయాణించి ఆ వెర్టికల్ నుండి హారిజంటల్గా ప్రయాణించాలి. అంటే ఉదాహరణకి చూసుకుంటే మనకి ఫ్లైట్ ఉందనుకోండి, లేకపోతే మనకు ఒక రాకెట్ ఉందనుకోండి. రాకెట్ ఏం చేస్తుంది, ఇలా తిన్నగా వెళ్ళి అక్కడ నుండి దాని వెళ్ళే గమనం వైపు ఇలా వెళ్తుంది. అదేవిధంగా మనకి ఫ్లైట్ ఉందనుకోండి, ఫ్లైట్ టేక్ ఓవర్ ఎలా తీసుకుంటుంది, ఇలా తీసుకొని ఒక స్టేజ్కి వెళ్ళేసరికి ప్లెయిన్గా ప్రయాణిస్తుంది. సో ముందు ప్రయాణం అన్న నిలువుగా మొదలుపెట్టి అక్కడి నుండి అడ్డంగా అనంతమైనటువంటి ప్రయాణం ఉంటుంది. హారిజంటల్గా మనకు అనంతమైనటువంటి ప్రయాణం చేయాలి. ఇది ఆకాశతత్వం తెలిసినప్పుడు ఈ ఆకాశతత్వంలో మనకు అర్థమవుతుంది ఇది. సో కింద నుండి లెగడం అన్నది మనకి పృథ్వీ నుండి లెగాలి, జలం నుండి లెగాలి, అగ్నిని మనం ఉపయోగించుకోవాలి, వాయువుని ఉపయోగించుకొని మనం పైకి వెళ్ళి అక్కడ నుండి మనం హారిజంటల్గా ప్రయాణించినప్పుడు మనం ఒక రోజు ఒక స్టేజ్లోని మనం ఈ స్టేజ్కి వెళ్తాం. అంటే అక్కడ మనం ప్రయాణించే అన్నిటి దగ్గర కూడా పదార్థం అనేది ఉంటుంది, వస్తువు అనేది ఉంటుంది, వ్యవహారం అనేది ఉంటుంది. కానీ ఇవేవి లేని చోటు అనేది ఒకటి ఉంటుంది. ఆ చోటు వరకు కూడా మనం వెళ్ళగలిగినప్పుడు సాధారణంగా అక్కడ మనకి ఏమి ఉండదు. అంటే ఈ బ్లాక్ హోల్ అనేది ఎలాంటిదంటే అక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ బ్లాంక్. అక్కడ మీ మనసు పనిచేయదు, కాంతి ప్రయాణించదు, అక్కడ వస్తువు అనేది ఉన్నట్టు నో మ్యాటర్. ఏదైనా సరే అక్కడ దాని ఉనికిని కోల్పోద్ది. అక్కడ వ్యవహారం అంటే అక్కడ వరకు మీరు వెళ్ళాలి అంటే మీరు చేయాల్సిన ప్రయాణం అంతా కూడా ఇన్ఫినిటివ్ బేస్ మీద చేయాలి. అంటే 8ని మనం రాస్తాం, అంటే నిలబెడితే 8, దాన్ని అడ్డంగా పొడుగు పెడితే ఇన్ఫినిటివ్. ఈ ఇన్ఫినిటివ్ని మనం మ్యాథమెటిక్స్లో కానీ ఫిజిక్స్లో కానీ అనంతం అనేటువంటి విషయానికి సింబాలిక్గా చెప్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఈ ఇన్ఫినిటివ్ బేస్ మీద మనం ప్రయాణించాల్సి ఉంటుంది. ఇప్పుడు హారిజెంటల్గా వెళ్ళినప్పుడు ఈ ఇన్ఫినిటివ్ అనంతమైన ప్రయాణం చేయగా ఏమవుతుందంటే మీకు ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఇక్కడ మీకు మీ ప్రయాణం ఉందా లేదా అనేటువంటి స్పృహ ఉండదు. అక్కడ మ్యాటర్ అంటే వస్తువు అనేది ఉండదు, వ్యవహారం అనేది ఉండదు, ఏమీ ఉండదు. ప్రతి ఒక్కటి కూడా బ్లాక్ హోల్లోకి వెళ్ళేసరికి దాని ఉనికిని కోల్పోతాయి. అది అక్కడికి వెళ్ళాక ఏమవుతుందని ఎవడు చెప్పలేడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత దాని లోపల కూడా అనేకమైనటువంటి ప్రయాణం, అనంతమైన ప్రయాణం చేయగా ఆ లోపల ఒక లైటింగ్ అనేది కనిపిస్తుంది. దాన్ని మీరు ఒక్కొక్కరు ఒక పేరుతో పిలుచుకోండి, ఎవరెవరి పేరుతో పిలుచుకుంటే మీ దైవాల పేర్లు పెట్టుకోండి దానికి. సో ఒక కాంతిపుంజం అనేది అక్కడ ఉంటుంది. ఆ కాంతిపుంజం దీనికి రిలేటెడ్గా వర్క్ చేస్తుంది. ఏంటి, బ్లాక్ హోల్కి రిలేటెడ్గా వర్క్ చేస్తుంది. ఇక్కడ బ్లాక్ అక్కడ ఏమి ఉండదు, కాంతి కూడా ఉండదు, దాని ఉనికిని కోల్పోతుందని మీరు అన్నారు కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ కాంతి ఎలా వచ్చిందని మీరు అడగచ్చు. సో ఈ బ్లాక్ హోల్కి అనుసంధానంగా ఇది పనిచేస్తుంది. వాస్తవానికి ఏంటంటే మీకు
ఇటు నుండి బ్లాక్ హోల్గా వెళ్ళినటువంటి, అంటే ఉదాహరణకు మనం ఇదే డమరకం యొక్క రహస్యం. ఇక్కడ ఏమవుతుందంటే సపోజ్ ఇది చూసుకోండి, ఇది బ్లాక్ హోల్, వైట్గా ఉంది బ్లాక్ అనకండి, ఇది బ్లాక్ హోల్ అనుకోండి అందకల. సో ఈ బ్లాక్ హోల్లోకి మీరు ప్రయాణించిన తర్వాత ఈ వ్యవహారం ఇంతవరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి ఒక ఫోకస్ అనేది వస్తుంది. మీరు నేరుగా ఇక్కడ నుండి వెళ్ళలేరు, దీన్ని వైట్ హోల్ అంటారు. ఎక్కడ మీకు లోపల ఏదైతే లైటింగ్ అనేది కనిపించిందో, పంచతత్వాల్లో లైటింగ్ వరకు మనం మాట్లాడుకున్నాం, అది దాటి వ్యవహారం ఇది. ఈ లైటింగ్ ఏదైతే కనిపించిందో అది వైట్ హోల్, ఇది బ్లాక్ హోల్, ఇది వైట్ హోల్. సో ఇక్కడ వరకు వచ్చి మొత్తం సర్వాన్ని, ఉనికి మొత్తాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుద్ది, లోపల జరిగే వ్యవహారం ఏంటన్నది ఎవరికి తెలియదు, అది ఎవరికి వాడు అనుభవించాల్సిందే. ఇది ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు. సో విధానాల్లో కానీ, వేదాంతంలో కానీ, వాస్తవమైన సత్యంలో కానీ ఒక స్థాయి వరకు మనం మాట్లాడగలం, కానీ ఆ స్థాయి దాటాక అనుభవం తప్ప మాట అనేది ఉండదు. సో ఈ బ్లాక్ నుండి వెళ్ళిన తర్వాత ఈ వైట్ అనేది మనకు లోపల స్ఫురిస్తుంది. ఇక్కడ మీకు ఒక లైటింగ్ అనేది ఉంటుంది. ఇదేం చేస్తుందంటే ఉనికిని పుట్టించి తోస్తుంది. ఇది ఇటు తోస్తే అది అటు వస్తుంది. ఈ మధ్యలో జీవ అవస్థ అనేది స్ట్రక్కింగ్ అనేది అవుతుంది. ఇది మీకు ఈ వైట్ ద్వారా వచ్చేటువంటి సృష్టికి కానివ్వండి, బ్లాక్ ద్వారా మనం ఎంటర్ అయినప్పుడు, బ్లాక్ హోల్గా ఎంటర్ అయినప్పుడు మనం సర్వాన్ని, ఉనికిని కోల్పోతాం, అంటే లయం, డిస్ట్రక్షన్. దీనికి మధ్య వ్యవహారంలో ఈ డమరుక విధానం అనేది ఆధారపడి ఉంటుంది. ఇది మీకు జనరల్గా మనకి ఈ డమరుకాన్ని మనం రుద్రుడికి చెప్తాం. రుద్రుడు చేసేటువంటి వ్యవహారం ఏంటంటే, మనకి తెలిసి రుద్రుడు డిస్ట్రక్షన్ చేస్తాడు, అంటే లయం చేస్తాడు. ఇదే రుద్రుడు ఒక టైంలోనే సృష్టిని కూడా చేస్తాడు. ఈ రెండితాలక బేసు సాక్షి ఏదైతే ఉందో అది డమరక రహస్యం. అందుకే మీకు డమరక ఉప్పు ఉంటాడు రుద్రుడు ఎప్పుడు కూడా. మనం ఎక్కడ చూడండి, మనకి రుద్ర విధానంలోనే మనకి డమరకం అనేది చాలా చాలా కీలకం. అందుకే కొన్ని సాధనా పద్ధతుల్లో వాళ్ళు కంపల్సరిగా ఈ డమరకాన్ని మెయింటైన్ చేస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇది నారాయణ స్వామి వారు శిష్యుడైనటువంటి ప్రజ్వల్కి చెప్తున్నాడు. ఇక్కడ ఈ డమరకంలో ఏంటంటే మనకి ఒకవైపు లయంకి అనుబంధంగా సృష్టి. సో సృష్టి, స్థితి, లయాన్ని మనం చెప్తాం. కానీ వాస్తవం ఏంటంటే లయము, సృష్టి, స్థితి. సో మనకి చూసుకుంటే చాలా వరకు ఈ సృష్టికి ప్రాతిపదిక ఎక్కడ ఉందంటే లయం నుండి ఉంది. డిస్ట్రక్షన్ ఈజ్ ద బేసిక్ పాయింట్ ఆఫ్ ద క్రియేషన్. సో ఈ సృష్టి ఏర్పడడానికి ముందు లయం అనేది ఏర్పడాలి. మీరు అడగచ్చు, మరి ఇది మీదేదో చెట్టు ముందా, విత్తు ముందా, కోడి ముందా, గుడ్డు ముందా అన్నట్టు ఉందండి, మరి ఒక డిస్ట్రక్షన్ అవ్వాలంటే, ఒక లయం అవ్వాలంటే సృష్టి అవ్వాలి కదండి అనేసి. ఇక్కడ మీకు అదే చెప్తున్నాను, ఇది అన్నెసరీ ఆర్గ్యుమెంట్ కాదు. లయం నుండి సృష్టి ఏర్పడుతుంది. ఎందుకు అంటే బ్లాక్ హోల్ నుండి వెళ్ళినప్పుడు మాత్రం మనం వైట్ హోల్ అన్న మనం క్యాచ్ చేయగలుగుతాం. ఇక్కడ మీకు జనరల్గా ఏంటంటే జన్మరాహిత్యానికి సంబంధించిన వ్యవహారం కానివ్వండి, లేకపోతే వేరే సృష్టికి సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి, ఇంకా చాలా ఉంటాయి. మనం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ప్రకృతి తాలూకా నియమం, ప్రకృతి తాలూకా వ్యవహారం ఇదంతా కూడా. సో కాలచక్రం ప్రకృతి ద్వారా నడిపించేటువంటి విధానం ఇదంతా కూడా. ఇదంతా విధాత లిఖితం. ఇక్కడ మీకు ఈ ప్రకృతి విధానంలో మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన ప్రకృతిని సింబాలిక్గా చెప్పేది స్త్రీకి. ఈ స్త్రీతోని మనం జరిపేటువంటి శృంగారాన్ని కనుక మనం దీనికి ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే అర్థం అవడానికి మాత్రం నేను చెప్తున్నాను, దీనికి దానికి లింక్ అని కాదు. సో కాకపోతే దాని తాలూకా విషయం ఇది, దాని తాలూకా సింబాలిక్ ఇది. సో ఇక్కడ శృంగారంలోని స్త్రీ తాలూకు యోన్ ఏదైతే ఉందో అది బ్లాక్ హోల్. అందుకే మా గురుగారు అంటారు, పెద్ద బ్లాక్ హోల్ బాబు, దాంట్లో కానీ దిగితే మళ్ళీ మనం బయటికి రాలేము, బయటికి తేరుకోలేము, అది టోటల్గా మనం మూసేస్తుంది అయ్యా బాబు. అందుకేంటంటే స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మా గురువుగారు పదే 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 వాయిస్తుంటారు మాకు. సో ఇక్కడ విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే నారాయణ స్వామి వారు చెప్తున్నారు, ఈ శృంగారంలోని నీ కొడుకు ఎలా పుట్టాడు అడిగితే అది వాడి వాసన బలం వల్ల వచ్చాడు. నువ్వు ఆ కబుర్లు చెప్పు, నువ్వు శృంగారం చేయబట్టే కదా వాడికి దేహం వచ్చింది. సో ఆ విషయాన్ని గురించి మాట్లాడు.
అని చెప్పి ఆయన ఏం చెప్తారంటే, శృంగారం చేసేటప్పుడు స్త్రీతోని లోపలంతా కూడా అక్కడ మనకు కనిపించేదంతా కూడా బ్లాక్ హోల్. అంటే యోని, సెర్వెక్స్ ఇవంతా కూడా బ్లాక్ హోల్. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అండోత్పత్తి అనేది స్త్రీకి జరుగుతుంది. ఆ అండం అనేది ఒక కాంతి, అది ఒక వైట్ హోల్. ఎప్పుడైతే వీరికణాలు వెళ్ళి దాంట్లోకి వెళ్ళాయో అది మళ్ళీ వైట్ హోల్ తోస్తుంది బయటికి, సృష్టికి నాంది అది. సో అక్కడ ఒక క్రియేషన్ అనేది జరుగుతుంది. ఎక్కడ? స్త్రీతాలకి గర్భంలో. స్త్రీకి ఎందుకండి ఈ గర్భం, ఈ కనడం, ఇవన్నీ మొయ్యటం, ఇవన్నీ ఎందుకు అంటే ఇక్కడ ప్రకృతి తాలూకా నేరుగా ఉండేటువంటి సింబాలిక్ రూపమే స్త్రీది. అందుకే ఈ వ్యవహారం అంటే ఈ డమర్కంలో జరిగేటువంటి వ్యవహారం, లేదా ఈ బ్లాక్ అండ్ వైట్ హోల్లో జరిగేటువంటి వ్యవహారం అంతా కూడా ఇక్కడ జరగాలి. అందుకే స్త్రీకే ఆఫ్ డ్యూటీ ఉంది. స్త్రీకే ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు అంటారు, నా దగ్గర కూడా చాలామంది అంటుంటారు, మాకే ఎందుకంటే ఈ కష్టాలు, మేమే మొయ్యాలి, మేమే కనాలి, అన్నీ మేమే చేయాలి, మగవాళ్ళకి ఏం ఉండదండి. ఆ కన్నం మొయ్యటం అన్న విషయాలు మగవాళ్ళకి ఉంటుందా లేదా అన్న విషయాలు పక్కన పెడితే స్త్రీలకు మాత్రమే ఉండడానికి కారణం ఏంటి అనడానికి ఇది ఆన్సర్. సో ఇక్కడ ఈ బ్లాక్ హోల్లోకి ఎంటర్ అయిన తర్వాత, అక్కడ ఉండేటువంటి స్త్రీతాలూకు అండం, అంటే అక్కడ స్త్రీతాలూకు అండం అనేది వైట్ హోల్కి మనం సింబాలిక్గా చూసుకుంటే ఈ రెండు కలిసినప్పుడు మళ్ళీ బయట నడుతుంది. ఎలాగా అంటే ఒక బిడ్డ రూపంలో బయట నడుతుంది. ఆ బిడ్డ ఆడుకోవడానికి మళ్ళీ మనం దీన్నే కొంటాం, డమరుకాన్ని. సో ఇట్స్ నాట్ ఎ ప్లేయింగ్ టాయ్, ఈ గేమ్ టాయ్ కాదు ఇది. సో ఈ డమరుకం అన్నది విశ్వ రహస్యం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి సాధనలోని కొన్ని రకాల యోగ సాధనలో మనకి నాదానుసంధానం అని చెప్తారు. మీరు చాలామందికి దాంట్లో ప్రవేశం ఉండొచ్చు లేదా వినుండొచ్చు. దీనికి సంబంధించినటువంటి ఉపనిషత్తే నాద బిందు ఉపనిషత్తు. నాదము, బిందువు, వీటికి సంబంధించి ఇది మనం వీలైతే ఒకసారి వేరేసారి మనం ఈ నాద బిందు ఉపనిషత్తు కోసం మాట్లాడుకుందాం. సో ఈ నాదానుసంధానంలో మనం చూసుకున్నట్లయితే చాలా రకాల నాదాలు వినిపిస్తాయి. నాకు తెలిసి ఆల్మోస్ట్ 24-27 రకాలు ఉంటాయి నాదాలు. సో ఈ నాదాలన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఇందులోని డమరక నాదం ఒకటి. ఈ డమరక నాదం చాలా కీలకం. చాలామంది జూంకార నాదం అంటారు, లేకపోతే కొంతమంది ఓంకార నాదం ఇంపార్టెంట్ అని చెప్తారు. కానీ వాస్తవం ఏంటంటే ఈ డమరక నాదం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ డమరక నాదంలోనే ఆ జీవుడు, అంటే ఎవరికైతే డమరక నాదాన్ని వినగలుగుతున్నారో వాళ్ళు ఇటు సృష్టికి అటు లయానికి మధ్యలో సాక్షిభూతంగా ఉండగలుగుతాడు. ఎందుకంటే వాడు స్థితికారుడు. ఎవరు? ఈ నాదాన్ని ఎవరైతే వింటున్నాడో వాడు స్థితికారుడు. ఈ డమరక నాదాన్ని వినేవాడు ఇటు సృష్టిని అటు లయాన్ని కూడా చేయగలడు, అంటే తెలుసుకోగలడు, ఎరుక కలిగి ఉండగలడు, స్మృతి కలిగి ఉండగలడు. ఇది చాలా చాలా కీలకమైనటువంటి అంశం ఈ డమరకంలోని. సో ఇక్కడ గురుగారు అయినటువంటి నారాయణ స్వామి వారు ప్రజలకు అదే చెప్తున్నారు, నువ్వు తీసుకున్న ఈ డమరకం ఇటు నీ తాలూకా మ్యాటర్లెస్కి, అంటే నో మ్యాటర్కి, ఫైండింగ్ ఆఫ్ మ్యాటర్ లేదా స్టార్టింగ్ ఆఫ్ ద మ్యాటర్, క్రియేషన్ ఆఫ్ ద మ్యాటర్, అంటే పదార్థ ఉత్పత్తికి ఈ శక్తి చేతన విధానం ఏదైతే ఉందో, ఈ ఘర్షణ ఏదైతే ఉందో అది ఈ డమరక రహస్యం. ఈ డమరకాన్ని మనము ఈ డమరకంలో మనం తెలుసుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్య సాధన రహస్యం కానివ్వండి, లేకపోతే సృష్టి రహస్యం కానివ్వండి, ఏదైనా పేర్లు పెట్టుకోండి, కానీ ఈ డమరకంలో దాగి ఉన్నటువంటి విషయం అది. అందుకే ఈ డమరకాన్ని ధరిస్తాడు మహాశివుడు. సో ఆయన ఇటు లైన్ చేస్తూ అటు సృష్టికి ప్రాతిపదికగా తన శక్తిని ఉపయోగిస్తాడు. అంటే శివాని సంయోగం. శివ అనేది మీకు లయం అయితే, బ్లాక్ హోల్ అయితే, శివాని అనేటువంటి జగన్మాత ప్రారంభం. అంటే ఈ ప్రారంభం మీన్స్ ఈ సృష్టి, ఈ రెండిటి యొక్క సంవాదమే, ఈ రెండిటి యొక్క విధానమే ఈ డమరక రహస్యం. ఈ డమరకం తాలూకు నాదం అక్కడ మనకి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనం వాయించేటప్పుడు ఒక సౌండ్ అనేది వస్తుంది దాంట్లో ఉన్నటువంటి ఆ పోసవాళ్ళు. ఆ సౌండ్ ఎందుకు అంటే ఇటు బ్లాక్ హోల్ అటు తట్టితే అటు నుండి ఇటు తడుతుంది. ఈ రెండు తాలూకా ఘర్షణతోనే జీవ ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఇది ఈ డమరకం యొక్క రహస్యం. ఇదిరా బాబు నువ్వు నీ కొడుకు కొన్న డమరక రహస్యం, నీకు ఇప్పుడు తెలిసింది, నీ కొడుకు చిన్నప్పుడే నువ్వు దీన్ని తెలుసుకునేలా చేసావు, చాలా సంతోషం నాయన అని చెప్పేసి నారాయణ స్వామి వారు ప్రద్యుమ్నకి ఈ సృష్టి స్థితి లయలకు సంబంధించినటువంటి విశ్వ రహస్య డమరకాన్ని గురించి చెప్పడం జరిగింది. ఇది నారాయణ స్వామి వారు ప్రద్యుమ్నకి చెప్పినటువంటి విషయం. సో దీంట్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ గురువులను అడిగితే వాళ్ళు ఇంకా స్పష్టంగా మీకు దీనికోసం చెప్పగలుగుతారు. థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం.